దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, మీ అందరూ క్షేమమ్మగా ఉన్నారని తలంచుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభాలు. మరి దేవదేవుని నామమున మీ అందరికీ శుభాలు, వందనాలు. మరణాత ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నారు అనే భావం మనం కలిగి ఉంటే, ఈ రోజున దేవుని సన్నిధి మనము కనిపెట్టుట, లేకపోతే దేవుని సన్నిధి నీకు సరైనది అనే మాటలు మనం గమనిద్దాం. దేవుని సన్నిధి సరైనది, ఇది దేవుడు నీకు సరైనదిగా ఇచ్చుచున్న మాటలు. వాక్య గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనము 4వ వచనం కూడా మనం 4వ అధ్యాయం కూడా చదువుకుందాం. దాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్తమైన తండ్రి, నీ కొందనాలు. ఉదయకాలం నుండి ఇప్పటి వరకు 4వ యొక్క ప్రార్థనగా ఎంతో గొప్ప క్రమముతోనూ, ఎంతో గొప్ప ఆత్మీయతోనూ, ఎంతో గొప్ప నమ్మకముతో నీ ఆలోచనను మమ్మల్ని బలపరిచుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసుడిని నేను ప్రభా, నీ ఎదుటకును నీ బిడలి ఎదుట చేరి వచ్చాను ప్రభా. చేరవచ్చు నన్ను, నా తలంపులు మరుగు చేసి ప్రభా, నా దేహము నీ యొక్క ఆలయముగా మార్చుకుని నాలోకి నీ వచ్చి నీ బిడ్డలతో మాట్లాడమని తండ్రి. కడవరి దినాలు, భయంకరమైన దినాలు, ఇబ్బందికరమైన దినాలు ప్రభా నాయన అయినప్పటికును నీ ఆత్మ నడిపింపును, నీ ఆలోచన క్రియలను మాకు అనుగ్రహించి మహిమ పొందమని ఈ సమయంలో ప్రభా నా కంఠస్వరిని బోరుగా వాడుకుని మీరే వివరించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క ప్రభువు నామంలో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయము మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రియులారా, దేవుని సన్నిధి మనకు ఎంతో శ్రేష్టము. దేవుని సన్నిధి ఎంతో శ్రేష్టము. ఈ శ్రేష్టమైన మాటలు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు, నీకు నాకు ఎందుకు దయచేశాడు, ఎందుకు మనకు అందించాడు అనేది మనం గమనించినప్పుడు, దేవుడు మొదట మనం అనేక రకాలుగా కనపడవచ్చు. లోకంలో జ్ఞానము అనేది మనుషులకి దేవునికి ఎర్రుతనముగా లేదా మనుషులకు ఎర్రుతనముగా కనపడవచ్చు. కానీ దేవుని జ్ఞానము కలిగి ఉన్నవాడు ఇవాళ ఎర్రుతనముగా ఉన్నా, పిచ్చివాడుగా ఉన్నా, రేపుడు కాలంలో ఇవాళ అతని సమయం లేకపోవచ్చు. రేపుడు కాలంలో ఆయన సమయం దేవుడిస్తే ఆ పిచ్చివాడు కూడా దేవుని సన్నిధిలో స్వతంత్రించుకోగలడు. అర్థమవుతున్న మాటలు. దేవుని సన్నిధిలో నువ్వు చేరి మరి కనిపెట్టడం ఎంత అవసరమో అప్పుడు తెలుస్తుంది. పిచ్చివాడు కదా అనుకోవచ్చు, కానీ పిచ్చివాడికే దేవుడు ఆయన సన్నిధిలో చోటిచ్చాడు, ఆయన సన్నిధిలో మొరపెట్టే అవకాశం ఇచ్చాడు, ఆయన సన్నిధిలో బలపడి ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. పిచ్చివాడి కాస్త మంచివాడిగా మాడి ఇది వరకు నీ మధ్యనే పిచ్చివాడిగా తిరిగిన వాడు ఈ రోజున ఇంత తెలివైన వాడా, ఇంత జ్ఞానవంతుడా అని నీకు ఆశ్చర్యం వేయట్లేదా? దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ ఏమంటుంది, జ్ఞానులను వారి కుయుక్తులను వారిని పట్టుకొనును. మరియు అంటే ఇక్కడ జ్ఞానులు తన కుయుక్తుల ద్వారా, అంటే జ్ఞానవంతులు అని చెప్పి తన కుయుక్తుల ద్వారా దేవుని వాక్యమును, దేవుని ప్రజలను పక్కదావరు పట్టించేవారే. జ్ఞానము తన కుయుక్తులు కలిగి అనేకమైన రీతులుగా మాట్లాడేవారు ఉన్నారు అనేది లేఖనం చెప్తుంది. కాబట్టి ఎవడను మనుషుల యందు అతిశయింపబడక సమస్తమును నీవి. అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నవనివి నీవు అవుతాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే ఎందుకు అన్నాడు ఆ మాట? మనం ప్రయాసపడుతున్నాం, లోకముతోనూ మనుషులతోనూ అంధకార శక్తులతోనూ మనం ప్రయాసపడుతూనే ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు,
ఈ లోక శక్తులను జయించాలంటే నా సన్నిధిలోకి రమ్మంటున్నాడు. నా సన్నిధిలోకి వచ్చినట్టు నా సన్నిధిలో సమస్తము నీకు లోబడతాయి. నా సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి సమస్తము నీకు అందించబడతాయి. నీ ఆ సన్నిధిలో అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాయని ప్రభువు చెప్తున్నారు. ప్రియరా, గనుక మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన, విశ్వాసం, నమ్మకం, భక్తి, భయము, విధేయత, ఆసక్తి, ఆత్మ సంపాదన కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ఈ 7 విషయాలు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో నిత్యము మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అలాగే 22వ వచనంలో అపోలియలను, కేఫాయనను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతం ఉన్నాయి అయినను రాబోచున్న సమస్తమును మీవే. అంటే ఇక్కడ వచ్చినవి, రాబోచున్నవి, ఇంకా రాబోతున్నవి కూడా అన్ని మీవే అంటున్నాడు ప్రభు. ఎక్కడున్నప్పుడు నువ్వు దేవుని సన్నిధికి లోబడినప్పుడు, దేవుని సన్నిధికి సహకరించినప్పుడు, దేవుని సన్నిధిలో జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రవేశించినప్పుడు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన విజ్ఞాపన కలిగినప్పుడు ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మాటలు ప్రభు నీతో పలుకిస్తున్నాడు. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో వాక్యం వింట నీవు గాని నేను గాని మనమందరము కూడా ఆత్మ తలంపులు కలిగి ఉండాలి. ఇక్కడ 23లో క్రీస్తు దేవుడి వాడు. ఇక్కడ క్రీస్తు అనే పదము దేవుని వాడు, దేవుని సంబంధి, దేవుని ఆత్మరూపుడు, దేవుని ఆలోచనకర్త, దేవుని యొక్క విజ్ఞాపన కలిగిన వాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దేవుని సన్నిధిలోకి నువ్వు ఎప్పుడైతే చేరుతున్నావో ఈ లోకంలో ఉన్నవి, దేవుని సన్నిధిలో ఉన్నవి అన్నీ నీ వశమవుతాయి. అందుకనే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యొద్దకు రండి. అవును ఏమండి, ఒక మంగళవారం కానీ, శుక్రవారం కానీ, ఏమంటే ఆదివారం కానీ, నేను వారములో ఈ 3 రోజులు కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుని తినాలి. చాలా మంది కొన్ని రోజులు ఉన్నాయి, మంగళవారం అంటారు, సోమవారం అంటారు, బుధవారం అంటారు, 7 రోజులు కూడా దేవుని సన్నిధిలో ఉన్నావాలనుకున్న వారు ఉంటూనే ఉంటున్నారు. పిల్లరా, భర్త పనిచేస్తే భార్య దేవుని సన్నిధిలో భర్త కొరకు, తన పిల్లల కొరకు దేవుని సన్నిధిలో మొరపెడుతూనే ఉంటుంది. అసలే విడవదు. ఏమంటే ఏం సంపాదిస్తుంది? చాలా మంది అంటారు పని పాటలేదా ప్రార్థన. నిజంగా ప్రార్థన చేస్తే ప్రియులారా అస్సలు ఎంత అభివృద్ధి అవుతుందో తెలుసా, ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా, ఎంత బలము పొందుతున్నారో తెలుసా మీరు. చాలా ఏమంటే మీరు ఒక 1000 రూపాయలు లేకపోతే 2000, 3000, 10,000 సంపాదించి ఎంత శరీరం అలసిపోతుందో ప్రార్థన దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్న వారి యొక్క శరీరం 10ంతలుగా అలసిపోతుంది. శరీరం అలసిపోతుంది, మరి ప్రాణము కూడా అలసిపోతుంది. ఎందుకంటే శరీరం మోకరిస్తుంది, మరి ఆ ప్రాణమేమో దేవునికి మొరపెడుతుంది. 2 విధాలుగా మరి చాలా మంది అంటారు నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నాం? నేను దేవుని యందు కనిపెడుతున్నాను. ఏం చేస్తున్నాం? దేవుని యందు కనిపెడుతున్నామంటే దేవుని సన్నిధిలో కనిపెట్టే గుణము, కనిపెట్టే తలంపు దేవుడే మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనిపెట్టే రీతిలో మనం ఉండగలిగి ఉండాలి ప్రియులారా. అయితే ఈ 4వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగా క్రీస్తు సేవకులమని దేవుని మరమ విషయంలో గృహ నిర్వాహకులమనియు ప్రతిష్ఠుడు మమ్ములను బాధింపవలెను. మరియు అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో గృహ నిర్వాహకులైనను ఎవరైనాను బాధింపకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన కలిగి ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో బలమైన ప్రార్థన చేయాలి. ఆయన సన్నిధిలో బలమైన ఆత్మీయ సంబంధమైన అలాగా రీతిలో ఆలోచన లేకపోతే నష్టపోయేది మనమే. ఎందుకంటే క్రీస్తు ప్రభు నీ ఎదుట మన ఎదుట ఉన్నారని మనం భావిస్తే, దేవుడు నీతో నాతో ఉన్నాడని మనం గమనించినప్పుడు ఇక్కడేమన్నాడు? గృహంలో ఉన్నవారైనను శ్రమ పడకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో. ఇంట్లో ఉన్నాం కదా, అలసిపోతున్నాం పనులు చేసి, కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడపండి. అలసిపోని శరీరం తేలిగా అయిపోతుందని అడగండి. ప్రియులారా, మీరు ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి
సెల్ ఫోన్ టీవీ చూస్తున్నారేమో. కాదు కాదు, ఇక్కడ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మొరపెడుచున్నావో ఆ మొరకు ప్రతిఫలము దేవుడే సమకూరుస్తాడు. ఆయనే సమకూరుస్తాడు. ఆయనే సర్వమును ఇచ్చేవాడు, మనకి బలపరిచేవాడనేది గమనించాలి ప్రియులారా. నమ్మకమైన వాడై ఉన్నాడు. ఆ విషయము మీ చేతనైనను ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబడట నాకు మిక్కిలిన అల్పమైన సంగతి. అంటే ఎవరైనా నన్ను విమర్శించాలంటే నాకు మిక్కిలి అల్పమైన చిన్నది, అంటే ఎవరు పెద్ద లెక్క చేయకూడదు అనుకుని రేపొద్దున నువ్వు ఎప్పుడైతే అవతల వారి యొక్క మాటలు స్వీకరించకుండా నీ పనేది నువ్వు చేసుకున్నావో రేపన్నే రోజున ఆ మాటలు తిరిగి 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 మరలా నీ దగ్గరికి ఒక రకంగా పదింతలుగా నీ మీదకి తిరుగుబాటు చేస్తాయి. నీ మాటలే నీకు తిరుగుబాటు చేస్తే నువ్వు ఎలా ఏదో ఆవేశంతోనూ ఉద్రేకంతోనూ కోపంతోనూ మాటలు విడిచిపెడితే రేపన్న రోజున చాలా భయంకరమైన తీవ్రం ఎదుర్కోవాలి. అందుకే దేవుని సన్నిధి అంటుంది, రాను నా యొద్దకు వచ్చి నీవు ప్రార్థన చేయి. ఏడుక ఆత్మ సంబంధమైన ప్రార్థనలు ఎటువంటి అంటే ఆత్మ విశ్వాసమును ఆత్మ తలంపులను ఆత్మ రూపము కలిగి మనం ప్రార్థించే వారంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఎందుకు ఈ మాటలన్నీ కూడా నీకు నాకు చెప్పుచున్నాడు అని వాక్య గ్రంథంలో చదువుతున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ సంబంధమైన మాటగానే ఉంటుంది. కనుక ఈరోజు మనమందరము కూడా ఆలోచన సంబంధములు కలిగి ఆలోచన తలంపులు కలిగి ప్రభు సన్నిధిలో విజ్ఞాపనకర్తలుగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ మొరని ఆలకించి ఏం చేస్తాడంటే నీకు అనేకమైన మార్గాలు ఇచ్చేవాడిగా ఉంటారు. గనుక ప్రియులరా, మనం ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును. ఇక్కడ ఏమన్నాడు? ఎల్లప్పుడూ మీరు ఆనందించుడి. ఎవరి యందు? ప్రభువునందు ఆనందించాలంట మనం. అంతే, లోకంలో క్రియల నిమిత్తం ఆనందించబడుతున్నావేమో, ఈ క్రియల నిమిత్తం నువ్వు ఆలోచన కలిగి ఉన్నావు, పర్లేదు బాగుంది మన జీవితం అనుకుంటున్నావేమో, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నీకు ఆనందం వస్తుంది. అందుకే దినానికి ఒక్కమారైనా దేవుని సన్నిధిలోకి చేరండి. సాయంకాలం పూటో ఉదయకాలం చాలా మంది అంటారు, ఏమండి పనుల మీద ఒత్తిడి ఎక్కువైపోయి దేవుని సన్నిధిలోకి వెళ్ళలేకపోతారు. ఒకప్పుడు ఏమండి ఒక వ్యక్తి గంట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినంతసేపు ఏమండి మొదట ఏ వ్యాపారం లేదంట, రోజు ప్రార్థన చేశాడని, ఎప్పుడు దొరికితే అప్పుడు ప్రార్థన దేవుని సన్నిధిలో ఉండడంట. ఇలా కాదని ఈ కుమారుని పరీక్షించాలని దేవుడు ఓ 10 లక్షల రూపాయల వరకు ఇచ్చాడంట. దేవుడు ఇచ్చాడని గొప్పగా ప్రార్థన చేసుకుని ఆ 10 లక్షల పని పూర్తి చేసుకుని దేవుని సన్నిధికి మరి అవకాశం దొరికినప్పుడు దేవుని సన్నిధిలో గడిపాడంట. ఇలా కాదని దేవుడు 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చాడంట. ప్రియులారా, ఈ 10 కోట్ల రూపాయల వరకు ఇవ్వగానే ప్రియులారా ఈ పనిలో పడిపోయి దేవుని సన్నిధికి రోజుకి అవకాశం దొరికినప్పుడు వచ్చేవాడు. ఇప్పుడు అవకాశం అసలు దేవుని సన్నిధికి రాకుండానే ఈ 10 కోట్ల రూపాయల యొక్క వర్క్ మీద పడిపోయి దేవుని సన్నిధిని పక్కన పెట్టేశాడు. రోజుకంట మరి అవకాశం ఉన్నప్పుడు నిలబడి రోజుకి 2 సార్లు వెళ్ళటం మొదలు పెట్టాడంట. ఇంకా రోజులు గడిచేగలది ఒక్కసారి అంట. ప్రియులారా, తర్వాత రోజు మానేసి 2 రోజులకోసారి, తర్వాత కొన్ని రోజుల తర్వాత వారానికోసారి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నెలకొకసారి అదైనా సంస్కారం తీసుకోటకు. తర్వాత ప్రియులారా ఏమండి రోజు రోజుకి వీలుంటే వెళ్ళేవాడంట. సంవత్సరం పండుగలకు కూడా వెళ్తే వెళ్ళివ్వడం లేదండి. 10 కోట్ల రూపాయలు పని కాస్త ఏమైపోయింది. అప్పుడు దేవుడు సరే ఇలా చేశాడు కదా అని ఇప్పుడు ఏం చేశాడండి, ఆ 10 కోట్ల రూపాయలు కూడా ఏమండి నష్టములో చేశాడంట. నష్టము చేసి ఆ 10 కోట్లు ఇప్పుడు ఎంతైతే కూడగట్టుకున్నాడో ప్రియులారా ఆ 10 కోట్ల రూపాయలు అప్పులు పాలై ఉన్నది కూడా అమ్ముకుని ఏమంటే ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఏమీ లేనప్పుడు ఎంత బాగా ప్రార్థన చేశాడు, ఎంత బాగా దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మరలా దేవుడు అదే స్థితికి తీసుకొచ్చేసాడంట. అప్పుడు అయ్యో నా దేవ, మొత్తం ఉన్న అన్ని అప్పులన్నీ తీర్చుకుని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని రోడ్డు మీదగా ఏమీ లేనివాడిగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఎటేలాలు తెలియక మరలా దేవుని సన్నిధికి వచ్చాడు. ప్రియులారా, ఈరోజు దేవుడు దీవిస్తున్నాడని దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. దేవుడు ఆశీర్వదిస్తున్నాడని అయ్యా నాకు దేవుడు ప్రార్థన చేయగానే పెద్ద పని ఇచ్చాడయ్యా, ఖాళీ లేదయ్యా, పని ఏమైపోతుంది అనుకుంటాడు. ప్రియులారా, ఎక్కడున్నా దేవుని సన్నిధిలో
నువ్వు తలస్తే దేవుడు నీ పని ఆయనే చేస్తాడు. దూతలను పంపించి ఆ పనిని కంప్లీట్ చేస్తాడు. అంతే తప్ప మీరేదో దేవుడు అవకాశం ఇచ్చాడు కదా, ఇది మరి ఆ పని మాట వచ్చేస్తుందేమో, దేవునికి అవమానంగా వచ్చే నువ్వు ఆలోచించుకోకూడదు. దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వచ్చిన సమయము ఇచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ పనులన్నిట్లో విజయం సాధిస్తాడు. 10 కోట్లు కాదు, 100 కోట్ల రూపాయల పని వచ్చిన దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వండి. ఖచ్చితంగా దేవుని సన్నిధికి చేరవలసిన సమయంలో ఎన్ని పనులున్నా మానుకోండి. తర్వాత మానుకుని దేవుని సన్నిధికి సమయం ఆయనకి ఇచ్చేయండి. అప్పుడు నువ్వు చేయవలసిన పని అనుకున్న రోజంతా చేసిన అవదా పని, కానీ గంటలో పని అయిపోతుంది. దేవుడు చేసే క్రియలు అవి. ప్రియులారా గమనించండి, ఈ రోజున దేవుని సన్నిధిలోకి నేను వెళ్ళిపోతే నష్టపోతానేమో, దేవుని సన్నిధికి వెళ్తే నాకు వ్యాపారం పోతేమో, దేవుని సన్నిధిలోకి వెళ్తే ఈ వచ్చేవాడు రాడేమో అనుకుంటున్నాం. దేవుని సన్నిధికి వెళ్తే వచ్చిన వాడు 10 రూపాయలు తెస్తాడేమో, దేవుని సన్నిధి మానేళ్తే. కానీ దేవుని సన్నిధిలో గడిపితే వచ్చేవాడు 10 కాదు 1000 రూపాయలు తెచ్చి నీ చేతికి పనిస్తాడు. అటువంటి ఆలోచన. అందుకే దేవుని సన్నిధి విలువైనది, విశ్వాసమైనది, బలమైనది, శక్తి గలది. దేవుని సన్నిధి ఎటువంటిదంటే ఆత్మ సంబంధమైన సన్నిధి. ఇక్కడ మాట్లాడుతున్నాడు ఈ మాటలు, తెలియబడినది ప్రభు సమీపంగా ఉన్నాడు, దీనిని గూర్చి దీన్ని చింతపడక గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన వలన కృతజ్ఞతా స్తోత్ర పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. పిల్లరా, ఇక్కడ మనము ఫిలిప్పీ పత్రికలో మాట్లాడుతున్న మాటలు 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాటలు దేవుడు మనకిస్తున్నాడు. అంటే నీవు ఏ పనున్నా కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఎంత పనున్నా దేవుని సన్నిధిలోకి వచ్చేసే. ఏ రకమైన క్రియలైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీకేం చేస్తాడంటే గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలును, గొప్ప బలాన్ని సమకూరుస్తాడు. అంతే తప్ప అయ్యో లేదండి వ్యాపారం పోద్దేమండి, అయ్యో కస్టమర్ బాధపడతారేమని అని దేవుని సమయము దొంగలిస్తే నీ సమయమును ఆయన ఆపుతాడు. నీ సమయమును ఆపి నీకు జరిగే సమయం కంటే నీ సమయం చేయవలసిన సమయం ఎక్కువ సమయం గడిపేస్తాడు ఆయన. ఎక్కువ సమయం ఇచ్చి నష్టము కూడా నువ్వు 10 రూపాయలు అనుకున్నది 100 రూపాయలు జరుగుద్ది పని. అవతల 10 రూపాయలుగా ఒప్పుకుంటావు, అయిపోద్ది అనుకుంటావు, కానీ చేతిలోనే నీ పని నీ చేతులారే నష్టం జరుగుతుంది. అప్పుడు చూడండి ఎంత నష్టపోతావు. దేవుని సన్నిధిని దొంగిలించటం వల్ల, దేవుని సన్నిధిలో నువ్వు వెళ్ళకపోవటం వల్ల, ఏమంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్తున్నావని దూతలు ఎదురు చూస్తారంట, పరిశుద్ధులు ఎదురు చూస్తారంట, ప్రభు ఎదురు చూస్తారంట. తండ్రి అనే దేవుడు కూడా నీ రాక కొరకు, నీ ప్రార్థన కొరకు, నీ విజ్ఞాపన కొరకు, నీ ఏ అంశాలైతే ఎత్తుతున్నావో ఈ అంశాలు వారు కూడా కలిపి ప్రార్థన చేస్తారు. అంటే దేవుని సన్నిధి అంత విలువైనది. ఆ సన్నిధిలో నువ్వు ఉన్నంత కాలం, సన్నిధిలో నువ్వు ఏర్పరచినంత కాలం, సన్నిధిలో నువ్వు బలపడినంత కాలం దేవదూతులు నువ్వు చేయవలసిన పని దేవుడు అంటాడంట, అదిగో కుమారుడు చేయవలసిన పనులు తన పనిమానికి నాతో గడుపుతున్నాడు, మనందరితో గడుపుతున్నాడు. కాబట్టి మీరందరూ మనుషుల్లోకి ప్రవేశించి పనులు చక్క పని చేసేయండి అని అంటారు. ప్రియులరా, ప్రార్థన సమయం ఎక్కువ దేనికి ఇచ్చావో, నువ్వు ప్రార్థనకి ఇచ్చావో, దేవుని సన్నిధిలో గడపడానికి ఇచ్చావో, నీ పనులన్నీ కూడా దేవుడు రెట్టింపు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని ఎక్కువ జామున ప్రార్థన మానకండి. వీలైతే మధ్యాహ్న కాలం ప్రార్థన చేయండి, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన చేయండి. దేవుడు నీ ప్రార్థన విని నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. అందుకనే చాలా మంది పని పాటలేదు వీళ్ళకి ప్రార్థన అంటూ ఉంటారు. పిల్లరా, ప్రార్థన పనిని కల్పించేది, ప్రార్థన శ్రమపడిన వాడిని శ్రమను తప్పించేది ప్రార్థన అలసిపోయే వాడికి అలసట తీర్చేది ప్రార్థన, ఆరోగ్యం ఇచ్చేది ప్రార్థన, ఆయుష్ని పెంచేది ప్రార్థన, సంపాదన ఇచ్చేది ప్రార్థన, సిరి సంపదలు కలిగజేసేది ప్రార్థన. అది కేవలం దేవుని సన్నిధి. ఈ సన్నిధిలో ఉండగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకును నాకును అందించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు, ప్రేమగల రాజా వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇదిగో ప్రార్థన సన్నిధిలో కనిపెట్టము తండ్రి. ఇదిగో అవును ప్రభా, ప్రవేశించుట ఎంత మేలు, ప్రార్థించుట ఎంత మేలు, కనిపెట్టుట ఎంత మేలు, యోచించుట ఎంత మేలు, ఆశించుట ఎంత మేలు ప్రభా. ఇవన్నీ ప్రార్థనలో నీ సన్నిధిని ప్రార్థనలో దొరుకుతాయి. అటువంటి స్థితి నా దేశ ప్రజలకు, నా దేశ యొక్క
మనుషులకు అందరికి నీ ఆత్మ నడిపింపు దయచేయండి. నీ ఆలోచన సమకూర్చండి, నీ ఆత్మను సమకూర్చండి, నీ సన్నిధి తోడుగా ఉంచుదువు గాక. ప్రతి వారి యొక్క ఆలోచనతో పాటు ప్రార్థన ఆవశ్యకతని పెంచుకుందురు గాక. ఈనాడు ప్రభా దేశాల్లో ప్రపంచంలో ప్రార్థన విజ్ఞాపన కొదువైంది ప్రభా. అందుకే సాతాను పనులు అధికమైపోయినాయి. ఎలా ప్రతి ఒక్కప్పుడు ఈది సువార్త తండ్రి, ఎక్కడ చూసినా మీటింగులు, ఎక్కడ చూసినా ప్రార్థనలు జరిగి, ఇప్పుడు ప్రార్థనలు చేస్తే ఎవరు కొడతారన్న భయం, ఎవరు చంపేస్తారన్న భయం, ఎవరు ఏం చేస్తారని భయపడుతున్నారు. తండ్రి, దేవునికి భయపడటం వలన మేలు తప్ప కీడు రాదు అని గ్రహించి ప్రార్థించే కృపను అందించుమని ఈ సాయంకాల సమయంలో ప్రభా నా దేశ ప్రజలందరినీ, ప్రపంచ ప్రజలందరినీ ఆదరించి ఆయుధపరచమని ఈ మరణాత ప్రార్థన సన్నిధి నుండి నీ దాసుడు నన్ను, నా కుటుంబాన్ని నీ ఆత్మతో నింపి బలపరచమని ఆత్మ రూపుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగే ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సదా మీకు, మీ కుటుంబాలకును దేవదేవుని తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.